ఈరోజు 5వ రోజు తిరుప్పావై పాసురంలో ఏమని వివరిస్తున్నారంటే, మనము పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యముల కర్మల చేతను ఎలాంటి జన్మ మనకు లభిస్తుంది అనేది ఎంత బాగా వివరణ చేసి చెప్తున్నారు. ఒకసారి విందాము. జై శ్రీరామ్. వాసుదేవ. ప్రియ భగవత్ బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 5వ రోజు. ఈరోజు పాసురంలో మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపకృత్యములు పుణ్య కార్యక్రమం వలన తదుపరి జన్మలు మనకు లభించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటి వలన మనకి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందా లేదా అని సందేహం వెలుపుచ్చినటువంటి గోపికలతో ఆండాళ్ తల్లి చెప్తోంది. వాయినాల్ పాడి మనతినాల్సిందెక్క. మనం మనసారా భగవంతుడి నామాన్ని ఆశ్చర్యపరిచే చేష్టలు చేసేటువంటి గోపాలకృష్ణుడిని, ఉత్తరమథలో అవతరించినటువంటి వాటిని, గోపికలతో కూడి యమునా తీరంలో వ్యవహరించినటువంటి, గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించిన వాడు అయిన ఆ గోపాలకృష్ణుని మనందరం మంచి మనసుతో పాడి ధ్యానించి నోరారా గానం చేసినట్టయితే ఆ యొక్క పరమాత్మల అనుగ్రహం వల్ల ఆ పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది వలె పటాపంచలైపోతాయమ్మా అని చెప్పి అందరినీ భగవత్ నామాన్ని గానం చేస్తేనే మనకి మోక్షం అని చెప్పి ఈ యొక్క పాసురంలో మనకి గోదమ్మ తల్లి వివరిస్తూ ఉంది. అలా చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. వాసుదేవ.